బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అతి త్వరలో బుల్లితెర ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఇప్పటికే బిగ్ బాస్ టీమ్ ఆ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. బిగ్ బాస్ సీజన్ 7 కొంచెం లేటుగా ప్రారంభమైంది. కానీ బిగ్ బాస్ సీజన్ 8 మాత్రం ఆగస్టులో ప్రారంభమయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆగస్ట్ లాస్ట్ వీక్ లో గ్రాండ్ లాంచ్ ఈవెంట్ ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే సీజన్ 8 బిగ్ బాస్ హౌస్ డిజైన్ పూర్తి చేశారు. త్వరలో అన్నపూర్ణ స్టూడియోలో నిర్మాణం మొదలు పెట్టనున్నారు. కంటెస్టెంట్స్ ఎంపిక దాదాపు పూర్తయినట్లు వార్తలొస్తున్నాయి. ఇక బిగ్ బాస్ సీజన్ 8 కి కంటెస్టెంట్స్ గా యూట్యూబర్ బంచిక్ బబ్లు, బరలక్క, కిరా కార్పి, బుల్లెట్ భాస్కర్, నటి హేమ, సురేఖ వాణి, సోనియా సింగ్, అమృత్ ప్రణయ్, రీతు చౌదరి, కుమారి ఆంటీ లిస్టులో ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో వేణుస్వామి పేరు కూడా వచ్చి చేరింది. వరుస వివాదాలతో వేణుస్వామి తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా ఉన్నారు. ఆయనకు భారీ రెమ్యునరేషన్ చెల్లించి ఒప్పించారని తెలుస్తోంది. గతంలో ఏ కంటెస్టెంట్ కి ఇవ్వనంత రెమ్యునరేషన్ వేణుస్వామికి ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ సీజన్ 7 సక్సెస్ అవడంతో బిగ్ బాస్ 8 కోసం సరికొత్త కాన్సెప్ట్ అమలు చేస్తున్నారు మేకర్స్. మొదట కొందరు కంటెస్టెంట్స్ ని హౌస్ లోకి పంపి 5 వారాల తర్వాత మినీ లాంచ్ ఈవెంట్ నిర్వహించి మిగిలిన కంటెస్టెంట్స్ ని పంపుతారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇది గత సీజన్ సక్సెస్ ఫార్ములా కావడంతో మరొకసారి ఫాలో అవబోతున్నారని సమాచారం. మరీ ముఖ్యంగా అంశం ఏంటంటే బిగ్ బాస్ తెలుగు 8 లో 2 జంటలు ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. గతంలో హీరో వరుణ్ సందేశ్ భార్య విదికా షేర్ తో పాటు బిగ్ బాస్ షోలో పాల్గొన్నారు. తెలుగులో భార్యాభర్తలుగా షోకి వచ్చిన మొదటి జంట వీరే. ఆ తర్వాత సీరియల్ నటి మెరీనా తన భర్త రోహిత్ తో పాటు పార్టిసిపేట్ చేశారు. కానీ గత సీజన్ లో ఎవరు జంటగా రాలేదు. కానీ ఈ సీజన్ లో 2 జంటలు హౌస్ లోకి రాబోతున్నాయని తెలుస్తోంది. అలాగే ఆ 2 జంటలకు ప్రత్యేక రూమ్స్ కూడా ఉండబోతున్నాయి. దీనితో హౌస్ లో మసాలా కంటెంట్ కి కొదవ ఉండదని చెప్పొచ్చు.